మొట్టమొదటి ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని కర్నూలులో ఘనంగా నిర్వహించారు. నగరంలోని రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కర్నూలు డీఎస్పీ మహబూబ్ బాషా, యోగి గురువులు హాజరై యోగాతో పాటు ధ్యానం చేశారు. భారతదేశం సూచక మేరకు యునైటెడ్ నేషన్స్ డిసెంబర్ 21వ తేదీని ప్రపంచ ధ్యాన దినోత్సవం ఏర్పాటు చేసిందని రామచంద్ర మిషన్ కోఆర్డినేటర్ వెంకటరెడ్డి తెలిపారు. ధ్యానం, యోగా ప్రాధాన్యతను ముఖ్య అతిథులు తెలిపారు. ధ్యానం వల్ల ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకుంటారని వారు తెలిపారు. అనంతరం వెంకటరెడ్డి, కర్నూలు మహబూబ్ బాషా, డీఎస్పీ సతీష్ కుమార్లు మాట్లాడారు. అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏం చేస్తారు, డాక్టర్ దగ్గర లక్షలు పెడుతున్నారు. వాళ్ళు చెప్పితే సచ్చినట్ల ఫలితాలు తప్పే కాదు, అన్ని మనకి తెలుసని ఎప్పుడు కూడా అనుకోకూడదు. యోగా దినోత్సవం కూడా మన కల్చర్ మనం అట్లా ఒక 45 నిమిషాలు కొద్దిసేపు ప్రాణాయామాలు, దాని తర్వాత ధ్యానం. ఈ ప్రాణాయామాలు ఆసన ఆలోచనలు ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. ధ్యానం అనేది కళ్ళు మూసుకు ఈరోజు ప్రపంచ ధ్యాన దినోత్సవంగా యునైటెడ్ నేషన్స్ వారు డిసెంబర్ 21ని ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రీరామచంద్ర మిషన్ గణేష్ నగర్లో ఈరోజు ఈ మొట్టమొదటి ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. ఈ ధ్యానం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలనే ఉద్దేశంతో, ముఖ్యంగా ధ్యానం అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో ఉంది. మానవునికి ప్రశాంతత అనేది అత్యున్నతమైంది. సంపదల కంటే కూడా, అన్ని సంపదల కంటే ప్రశాంతత అనేది చాలా గొప్పది. అటువంటి ప్రశాంతతను మనము పొందాలి అంటే ధ్యానం ఒక్కటే మార్గము. యోగాతో పాటు ధ్యానం చేసుకుంటే ఇది మన మనసును పూర్తిగా కంట్రోల్లో మనకు తీసుకొని వచ్చి మనం ప్రశాంతంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు మానవుడు ఎన్నో రకాల ఒత్తిళ్లను, ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాడు. అటువంటి సందర్భంలో మన ఆరోగ్యాలు తొందరగా పాడు కావడము, ఈ విధంగా ఉండడం వల్ల ఈరోజు మెడిటేషన్ యొక్క ఆవశ్యకత అనేది ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో మన భారతదేశం పెట్టిన ప్రపోజల్కి అనుగుణంగా ఈరోజు యునైటెడ్ నేషన్స్ వారు ప్రపంచ ధ్యాన దినోత్సవంగా డిసెంబర్ 21ని ప్రకటించారు. అందరూ కూడా ధ్యానం చేసుకొని మానసిక ప్రశాంతతను పొంది అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలనేది ఈ మన యొక్క ఉద్దేశము. అందుకు అందరూ కూడా ప్రజలు ఈ విషయాన్ని గమనించి అందరూ కూడా ధ్యానాన్ని స్టార్ట్ చేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా ఈ రోజుల్లో సర్వేలో ఏం వస్తుందంటే యువకులకి 2.5 నిమిషం కంటే ఎక్కువ మైండ్ కాన్సన్ట్రేషన్ ఉండడం లేదని చెప్తున్నారు. ఇలాంటి యూత్ ఉంటే మనం ఎంత నష్టపోతామో, భవిష్యత్తు ఎంత పాడవుతుంది. ఇది వదిలేసి కనీసం వాళ్ళ కుటుంబంలో అభివృద్ధి అనేది ఆగిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో మన యూత్కి ఉపయోగపడేలాగా ఈ ధ్యానం అనేది దీని ఇంపార్టెన్స్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడికి ట్రాన్స్మిటింగ్ ఎ డివైన్ ఎనర్జీ ఫర్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎ మ్యాన్. ప్రాణాహుతి ప్రసారం అనేది గురువు నుంచి అభ్యాస హృదయంలోకి, అంటే ఎవరైతే ధ్యానం చేయాలని ముందు కూర్చుంటారో వారి హృదయంలోకి ఒక ఎనర్జీని ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఉపయోగం ఏమంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఆ యొక్క సాధకుడు మార్పు చెందడం జరుగుతుంది. ఈ యొక్క యూనిక్ ఫీచర్ నుంచే ఈ ధ్యాన పద్ధతి మిగిలిన దానికంటే కూడా మనకు టాప్ పొజిషన్లో ఉంటుంది. ఇది అనుభూతి ద్వారానే తెలుసుకోగలం, కానీ మాటల ద్వారా అయితే అందనటువంటి అనుభూతి. ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ధన్యవాదాలు. ఏ సతీష్ కుమార్, కర్నూలు.